ఈ నవరాత్రులకి శరన్నవరాత్రులని పేరు. అంటే శరదృతువులో వస్తాయి ఇవి. శరదృతువు, ఆశ్వీజ మాసము, కార్తీక మాసం, ఈ 2 నెలల్లో శరదృతువు అంటారు. ఈ 2 నెలల్లో వచ్చే ఋతువుకి ఏ ఋతువు అంటారంటే శరదృతువు అంటారు. ఈ శరదృతువులోనూ లోకంలోనూ వాతావరణంలో అనేక రకాల మార్పులు ఉంటాయి. వర్షాలు పడతాయి సమృద్ధిగా వర్షకాలంలో, చెట్లంతా పచ్చగా ఉంటాయి. అడవిలోని కానీ ఇంకా రోడ్లు పంబడ కానీ మరి గ్రామాల్లో కానీ దట్టంగా ఉంటాయి. అప్పుడు ఆ చెట్ల నుండి ఆ పొదల నుండి ఒక రకమైనటువంటి విషం, ఆ పురుగులు, క్రిములు, కీటకాలు ఇప్పుడు ఎక్కువగా ఉత్పన్నమవుతాయి. వాటి వల్ల జనుల్లో అనేక రకాలైనటువంటి వ్యాధులు కలుగుతాయి. చూడండి, ఎక్కడైనా మీరు చూడండి, ఈ ఋతువులో ఎక్కువగా జ్వరాలు, ఎక్కువైనటువంటి రకరకాలైనటువంటి వ్యాధులు వస్తుంటుంటాయి. ఆ వర్ష ప్రభావం చేత ఈ భూమిలో ఉన్నటువంటి బాగా వేడంతా బయటకు వచ్చి ఆ తేమంతా ఇంకిన తర్వాత అనేక రకాలైనటువంటి క్రిములు, కీటకాలు ఉత్పన్నమవుతాయి. దానివల్ల ఈ యొక్క వ్యాధులన్నీ సంక్రమిస్తూ ఉంటుంటాయి. అందుకు కాబట్టి ఈ వ్యాధులన్నీ పోవడానికి కొరకు ఫస్ట్ నుండి మన అనాది కాలం నుండి అమ్మవారిని పూజించడం అనేది ఉన్నది.